మార్మన్స్ పొందిన ఒక జాపనీస్ కళాకారుడు ఒకసారి ఒక మిషనరీతో ఇట్లా అన్నాడు. నేను రక్షించబడిన తర్వాత ఇంగ్లీష్ ఆర్టిస్టుల యొక్క కళను చూసినప్పుడు వారి యొక్క ఆర్ట్లో గొప్ప పర్స్పెక్టివ్ని పెట్టడం గమనించాను. అంటే గొప్ప దృక్పథాన్ని, దూరదృష్టిని వారు కలిగి ఉంటారు. ఎందుకంటే వారు క్రైస్తవులు అయ్యారు కనుక క్రైస్తవ విశ్వాసం వారికి దూరదృష్టిని, భవిష్యత్తును, నిత్యత్వాన్ని చూపించేదిగా ఉంది కనుక ఆ ప్రకారమే వారు వారి యొక్క పెయింటింగ్స్ని వేస్తారు. అయితే మా ఓరియంటల్ ఆర్టిస్ట్స్, ప్రాచ్య లేకపోతే తూర్పు దేశపు కళాకారుల్లో అది నాకు బొత్తిగా కనిపించదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బుద్ధుడు లేకపోతే కన్ఫ్యూషియస్ అనేటువంటి వారు ఎంతసేపు వర్తమానం మీద, ప్రస్తుతం మీదే కనుదృష్టి పెట్టారు. వారి కన్నులు పైకెత్తలేదు కనుక ఇక్కడి కళాకారులు కూడా ఆ ప్రకారమే ప్రస్తుతం వర్తమానం మీదే దృష్టి పెట్టి వారి యొక్క పెయింటింగ్స్ని గీస్తారు అని ఆయన చెప్పినప్పుడు మిషనరీ అన్నాడు, అవును, మీరు క్రైస్తవ భక్తి విశ్వాసంలో ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి సత్యాన్ని గుర్తించారు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం. క్రైస్తవ విశ్వాసం ప్రస్తుతానికే కాదు, అది మన గతాన్ని మార్చి, మన ప్రస్తుతాన్ని దీవించి, మన భవిష్యత్తు లేక మనకున్నటువంటి అంతము లేని నిత్యత్వాన్ని భద్రపరిచేది. అండ్ ఇదంతా కూడా దేవుడు మన కొరకు తన కృప చేత, కనికరము చేత ఉచితముగా ఆయన ప్రియ కుమారుడు, మన ప్రాణప్రియుడు, రక్షకుడైన యేసుక్రీస్తునందు చేసిన గొప్ప మేలు లేకపోతే అనుగ్రహించినటువంటి గొప్ప దీవెన. ఈరోజు మన ఎపిసోడ్లో మొదటి పేతురు 1వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అమోఘమైనటువంటి ఆత్మీయ సత్యములను అపోస్తులైనటువంటి పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కాలపు క్రైస్తవ విశ్వాసులకు రాయించాడు. ఆ తర్వాత కాలంలో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి, రక్షింపబడినటువంటి, దేవుని యందు క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినటువంటి ప్రతి పరిశుద్ధుడికి, పరిశుద్ధురాలికి ఇవి వర్తిస్తాయి. ఈరోజు మన పాడ్కాస్ట్ యొక్క అంశము నిత్యమైన స్వాస్థ్యము. నిత్యమైన స్వాస్థ్యము. టైటిల్ ఆఫ్ అవర్ పాడ్కాస్ట్ ఈస్ ఇటర్నల్ ఇన్హెరిటెన్స్. ఇటర్నల్ ఇన్హెరిటెన్స్. సో పేతురు రాసినటువంటి ఆ యొక్క వచన భాగంలో 4వ వచనం 2వ భాగం, 5వ వచనం 2వ భాగాన్ని మనం చూస్తే అక్కడ ఇట్లా రాయబడి ఉంది, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. సో ఇక్కడ అపోస్తులైనటువంటి పేతురు యేసునందున్నటువంటి పరిశుద్ధులకు, విశ్వాసులకు, భక్తులకు ఆయన దేవుడు వారి కోసం ఏర్పాటు చేసినటువంటి గొప్ప స్వాస్థ్యం, నిత్య స్వాస్థ్యం గురించి చెప్తున్నాడు. పేతురు ఒక యూదుడు, ఇశ్రాయేలు దేశస్థుడు. ఆయన గత కాలము మోషే ప్రకారం బ్రతికిన, ప్రస్తుతం యేసుక్రీస్తునందు క్రీస్తు యేసును అనుసరించి ఆయన యొక్క గొప్ప ప్రణాళిక చొప్పున బ్రతుకుతున్నాడు. దేవుని యొక్క అపోస్తలుడిగా, సేవకుడిగా ఉన్నాడు. ఆయనకు తెలుసు దేవుడు ఇశ్రాయేలీయులకు కనానును స్వాస్థ్యముగా వాగ్దానము చేశాడు. అండ్ వారికి చివరి దాకా దాని యొక్క యాజమాన్యపు హక్కును ఇచ్చాడు. వారిలో ప్రతి తెగలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, సభ్యులకు దేవుడిచ్చినటువంటి యొక్క వారసత్వము లేక స్వాస్థ్యము లేక ఆస్తి అనేది వారిదిగా వారు ఎప్పుడు ఎంచి
వారు అరణ్యంలో తిరుగులాడుతున్నటువంటి సమయంలో కూడా ఒక రోజున దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి స్వాస్థ్యమును వారు పొందుకుంటారు అనేటువంటి గొప్ప నిరీక్షణతో వారు బ్రతికారు. ఇప్పుడు ఆ విషయాన్ని ఇంకా ఉన్నతముగా న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్స్కి, నూతన నిబంధన క్రైస్తవులకి, ఎవరైతే ఈ వారికి ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రపంచంలో యాత్రికులుగా, ప్రయాణికులుగా, మరి అన్యులుగా బ్రతుకుతున్నారో అలాంటి వారికి పేతురు ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, మీరు ఈ లోకంలో ఏమీ లేకుండా సంచారము చేస్తున్నటువంటి భిక్షగాళ్ళు కారు. మీకు దేవుడు నిత్యమైనటువంటి స్వాస్థ్యమును అనుగ్రహించాడు. దాన్ని మీకు తప్పకుండా ఆయన ఇస్తాడు. కనుక దాన్ని బట్టి ఈ నిరీక్షణతో మీరు బ్రతుకుట మీకు శ్రేయస్కరం. సో మనకి దేవుడు నిత్యమైన స్వాస్థ్యమును, శాశ్వతమైన స్వాస్థ్యమును ఇచ్చాడు. ఇటర్నల్ ఇన్హెరిటెన్స్, పర్మనెంట్ ఇన్హెరిటెన్స్ని ఆయన అనుగ్రహించాడు. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ మీరు కలిగి ఉండి ప్రభువైన యేసుక్రీస్తును కలిగి ఉండకపోతే మీరు ఏమీ కలిగి లేరు. కానీ ఈ లోకంలో ఉన్నది ఏది మీరు కలిగి ఉండకుండా ప్రభువైన యేసుక్రీస్తును మాత్రమే మీరు కలిగి ఉంటే మీరు సమస్తమును కలిగి ఉన్నారు. ప్రస్తుతానికే కాదు, నిత్యత్వానికి కావాల్సిన సమస్తమును మీరు కలిగి ఉన్నారు. అది అక్షర సత్యం. లోకంలో ఉన్నటువంటి భౌతికవాదులు, భౌతికవాదము వారికి కంట కనబడేటువంటి అప్పటికి అప్పుడు వారు అనుభవించి తర్వాత కోల్పోయేటువంటి ఆస్తిపాస్తుల కొరకు, అధికారం అంతస్తుల కొరకు, సుఖభోగాల కొరకు, ధనధాన్యాల కొరకు వారు ప్రాకులాడతారు. వాటి కోసమే వారు బ్రతికిపోతారు. కానీ క్రైస్తవ విశ్వాసులు అట్లా కాదు. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారు ప్రస్తుతం క్రీస్తునందు వారు ఏమై ఉన్నారు అన్నదాంతో పాటు తర్వాత క్రీస్తునందు వారు ఏమి కలిగి ఉన్నారు అన్నవి దాన్ని ఎప్పుడు కోల్పోలేరు. శాశ్వతముగా వారు పొందుకొని ఉంటారు కనుక వాటిని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లింపబద్దులై ఉన్నారు. అయితే ఈ ప్రకారము క్రీస్తునందు ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదముతో పాటు నిత్యమైన స్వాస్థ్యమును దేవుడు ఉచితముగా అర్హత యోగ్యత లేనటువంటి అలాంటి వారికి ఇచ్చాడని గ్రహించిన వారు చాలా తక్కువ మంది. మెజారిటీ ప్రపంచంలో అండ్ క్రైస్తవ సంఘంలో ప్రస్తుతము కొరకు బ్రతికేటువంటి వారే. దేవుడి విషయాల గురించి బొత్తిగా ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా, శరీరానుసారులుగా కొట్టుకుపోయేటువంటి వారే చాలా తక్కువ మైనారిటీ లోకంలో. మరి అట్లాగే ముఖ్యంగా క్రైస్తవ సంఘంలో ఎవరైతే క్రీస్తు యేసు అనే లోకపు వెలుగు చేత వెలిగించబడ్డారో, ఎవరి మనోనేత్రాలైతే ఆత్మదేవుడు తెరిచాడో అలాంటి వారే వీటిని గ్రహించి వీటి కొరకు బ్రతుకుతారు. ఎక్కువ శాతం భూ సంబంధులైతే కొంతమంది మాత్రం పర సంబంధులుగా బ్రతుకుతారు. సో అక్కడ మనకివ్వబడినటువంటి స్వాస్థ్యం గురించి అపోస్తులైన పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు తెలియజేసిన 3 విషయాలు ఏంటి? 3 దానికి ఉన్నటువంటి లక్షణాలు, తర్వాత 4వది దానికి ఉన్నటువంటి స్థితి. మొదటిది ఇన్కరప్టబుల్ ఇన్హెరిటెన్స్, అంటే అక్షయమైన స్వాస్థ్యం. సో దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యము క్షయానికి గురి కాదు, అది అశాశ్వతమైనది కాదు, దానిలో ఎప్పుడు క్షీణత అనేది ఉండదు, అది ఎప్పుడు మరణించదు, అంటే అది అంతమైపోదు, ఎప్పటికీ నశించదు, నాశనము లేనటువంటిది. అంతేకాకుండా అది కాలానికి పరిమితమైనటువంటిది కానే కాదు. అట్లాంటిది ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. దేవాది దేవుడు మాత్రమే దాన్ని అనుగ్రహించాడు తన యందు విశ్వాసం ఉంచి భయము భక్తి కనపరుచున్నటువంటి తన పిల్లలకు, ప్రజలకి. నవి యొక్క అక్షయమైనది అనేది అది దేవుడికి ఉండేటువంటి గుణ లక్షణమని బైబిల్ మనకి నేర్పిస్తోంది, మనకు బోధిస్తోంది. ఉదాహరణకి రోమా 1:23 చూసిన, లేకపోతే 1 తిమోతి 1:17 చూసిన, అక్కడ దేవుడి యొక్క స్వభావం, దేవుడికి ఉన్నటువంటి గుణం, దేవుడి యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటో దేవుడి వాక్యంలో మనం తెలుసుకుంటాం. ఆయన అక్షయుడగు దేవుడు, అంటే ఆయన శాశ్వతమైన దేవుడు, ఆయన నిత్యుడగు దేవుడు. సో ఆయన స్వభావానికి అనుగుణంగా ఆయన తన ప్రజలకి ఇచ్చినటువంటి స్వాస్థ్యము కూడా అక్షయమైనది అని వాక్యంలో మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు 1 పేతురు 1:21 మనం చూస్తే, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. సో దేవుడి వాక్యము అక్షయ బీజముతో పోల్చబడింది. అది
మరి నిత్యము ఉండేటువంటి ఒక శక్తివంతమైనటువంటి అంశం. అండ్ 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనంలో సాధువైనట్టియు మృదువైనట్టియు నైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. పైన వేసుకునేటువంటి ఆభరణాల కన్నా లోపల ఒక స్త్రీ, పరిశుద్ధ స్త్రీ యొక్క గుణము, ఆమె అంతరంగ స్వభావము అక్షయాలంకారముతో ఆమె పెట్టుకుంటే అలాంటి భక్తి దేవుడికి ఇష్టము, ఆయన దాన్ని దీవిస్తాడని పేతురు రాశాడు. అక్షయ అలంకారం అంటే ఈ యొక్క అలంకారం ఏదైతే హృదయానికి, స్వభావానికి సాత్వికత, పవిత్రత, యథార్థతతో వారు కలిగి ఉంటారో అది ఎన్నటికీ క్షయమైపోదు, ఎన్నటికీ నశించదు. ఒకప్పుడు ఒక ప్రముఖ క్రైస్తవ బోధకుడు ఈ ప్రకారం చెప్పాడు. ఆయన అమెరికాలో ఉంటాడు. సో అమెరికాలో లూయిజియానా అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక ఆయనకి మరొక వ్యక్తి తన గొప్ప ఇంటిని రాసిచ్చాడు ఆస్తిగా. సో నా తదనంతరం ఇది నీకు అని చెప్పి రాసిచ్చాడు. కానీ ఏ రోజైతే అట్లా ఆయన రాశాడో అదే రోజు ఆ ఇంటి యజమాని మరణించాడు. అండ్ ఆయన మరణించాడో లేదో ఆ తర్వాత ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైపోయింది. అది పూర్తిగా తగలపడి బూడిదైపోయింది. నా తర్వాత ఈ యొక్క ఆస్తిని వారసత్వం కింద పొందుకున్నటువంటి వ్యక్తి దాన్ని చూసి బాధపడ్డాడు. అతనికి ఆ యొక్క ఇంటికి సంబంధించినటువంటి ఆస్తి కాగితాలు, తర్వాత అది కాలి బూడిదైన తర్వాత రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ ఏమీ లేవు. ఎందుకంటే యజమాని కేవలం చెప్పాడు, రాశాడు, కానీ ఆ కాగితం ఇవ్వలేదు, దాన్ని ఇన్ష్యూర్ చేయలేదు. కనుక అతడు చూసినటువంటి, ఆశించినటువంటి ఆ గొప్ప భవనం పూర్తిగా కాలి బూడిదైపోయింది, అతనికి లభించలేదు. సో ప్రపంచంలో ఉన్నటువంటి వారికి ఇట్లాంటివి నిరంతరము జరుగుతూనే ఉంటాయి. కానీ క్రీస్తు యేసునందు మనకి అట్లాంటిది ఏది జరగదు. మనకు దేవుడిచ్చిన స్వాస్థ్యము అక్షయమైనది. రెండవది అన్డిఫైల్డ్ ఇన్హెరిటెన్స్, నిర్మలమైన స్వాస్థ్యము, లేకపోతే కల్మషము లేని నిష్కల్మషమైన స్వాస్థ్యం. సో మన స్వాస్థ్యంలో కాలుష్యము లేదు, కల్మషాలు లేక మాలిన్యాలు, మురికి అట్లాంటివి ఏమీ ఉండవు. కలుషితము కానటువంటిది, స్వచ్ఛమైనది, ఎప్పటికీ తాజాగా ఉండేది, ఎన్నటెన్నటికీ చెడిపోదు, కుళ్ళిపోదు. అండ్ దానికి ఈ క్షీణత అనేది బొత్తిగా ఉండనే ఉండదు. దాంట్లో ఎటువైపు నుండి చూసినా కూడా లోపం అనేది ఎవరికి కనబడదు. ఎందుకంటే దాంట్లో లోపం అనేది లేనే లేదు, అంత స్వచ్ఛమైనది. ఈ పదము, గ్రీకు పదము నూతన నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు వాడబడింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. సో అక్కడ నిర్మలమైనది అని అనువదించబడింది, ఇక్కడ నిష్కల్మషుడు. సో యేసు ప్రభు ఎట్లా ఉన్నాడో ఆయన స్వభావములో ఎక్కడ ఏ లోపము, పాపము, దోషము లేకపోతే లోటు లేదో అదే ప్రకారం దేవుడు ఆయన మూలముగా మనకు ఏర్పాటు చేసినటువంటి నిత్య స్వాస్థ్యము నిర్మలమైనది, నిష్కల్మషమైనది. యాకోబు 1:27లో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అని యేసునందున్నటువంటి విశ్వాసులకు రాశాడు. సో తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి చేసేటువంటి ప్రతి ఒక్కరి భక్తి యథార్థముగా, అంగీకార యోగ్యముగా, పవిత్రముగా, నిష్కల్మషమైనదిగా లేదు. కానీ అక్కడ యాకోబు రాసినటువంటి 2 విషయాలను యథార్థమైన హృదయంతో, ప్రేమతో, దీన మనస్సుతో ఎవరైతే చేస్తారో విధవరాండ్రను వారి యొక్క బాధలో, ఇబ్బందిలో పరామర్శించేవారు, అనాథలను వారి బాధలో, ఇబ్బందిలో, అవసరములో పరామర్శించి ప్రేమతో వారికి సహాయము చేసేవారు, ఇహలోక మాలిన్యము తమకు అంటకుండా తమను తాము కాపాడుకునేవారు, అట్లాంటి వారి భక్తి నిష్కల్మషమైనది లేక నిష్కలంకమైనది, పవిత్రమైనది అని వాక్యం చెప్తోంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను, వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అని రాయబడి ఉంది. సో వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, అక్కడ పానుపు నిష్కల్మషమైనది.
సో వివాహంలో జతపరచబడక మునుపు ఆ ఇద్దరు యువతి యువకులు క్రీస్తునందున్నటువంటి వారైతే పరిశుద్ధముగా దేహములో, ఆత్మలో, హృదయములో, మనస్సులో పరిశుద్ధముగా ఉండి ఒకరికి ఒకరు పరిశుద్ధ వివాహములో సమర్పించుకుని దేవుడి సన్నిధిలో వివాహము చేసుకోవాలి. అండ్ ముందుగానే తర్వాత కానీ వారు వారి పాన్పును, అంటే వారిద్దరికీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ బంధాన్ని అపవిత్రపరచకూడదు. అది వారి యొక్క వివాహ పానుపు కనుక దానిని వారు పవిత్రముగా ఎంచాలి, అట్లాగే ఉంచాలి. సో ఈ విషయంలో మనం గమనించేది ఏంటంటే, ప్రకటన గ్రంథం 21:27లో రాయబడినట్టు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడెవడైనను దానిలోనికి ప్రవేశింపడు, పరలోకంలోనికి, దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి. సో అట్లా లేనటువంటిది, నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది కానటువంటి నిష్కల్మషమైన నిర్మలమైన స్వాస్థ్యంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెడతాడు. ఇక మూడవది, దిస్ ఇన్హెరిటెన్స్ విల్ నాట్ ఫేడ్ అవే. ఇది వాడబారనిదియునైన స్వాస్థ్యం. సో మనకి దేవుడు క్రీస్తునందు ఇచ్చినటువంటి స్వాస్థ్యము శాశ్వతమైనదే కాదు, అంతు లేనిది. అండ్ ఎప్పటికీ సమయముతో పని లేకుండా నిత్యత్వము, అంతము లేని కాలము అలాగే ఉంటుంది. ఎప్పటికీ అది పాతది కాదు, ఎప్పటికీ అది తరిగిపోదు. దానిలో ఉన్న ప్రకాశమును లేకపోతే దానిలో ఉన్నటువంటి సామర్థ్యమును అది కోల్పోదు, అది నశించదు. దాని అందము ఎప్పుడు మసకబారదు, అది ఎప్పటికీ ఎండిపోదు. అది శాశ్వతమైనదిగానే ఎన్నటెన్నటికీ మొదటి స్థితిని కలిగి ఉంటుంది, తాజాగా ఉంటుంది. కాలము కానీ మరొకటి కానీ దాన్ని దెబ్బతీయలేదు. బైబిల్ బయట గ్రీకు సాహిత్యంలో కొంతమంది సాహితీవేత్తలు దాన్ని వాడిపోని పువ్వుకు ఆ పదాన్ని వాడేవారు. ఆ పుష్పం ఎప్పుడు వాడిపోకుండా తాజాగా అందంగా అట్లాగే ఉంటుంది, మొదటి ఎట్లా పుష్పించిందో అట్లాగే ఉంటుందని వారు వాడేవారు. కానీ మామూలుగా మనందరికీ తెలుసు, చాలా మట్టుకు ప్రతి పువ్వు మొదట పుష్పించినప్పుడు అందంగా, తాజాగా, మరి చాలా గొప్పగా ఉంటుంది. కానీ తర్వాత అది నిమిషాలు గడుస్తున్న కొలది వాడిపోతుంటుంది, తర్వాత రాలిపోతుంది. సో దీనిలో మాత్రం, ఈ దేవుడి యొక్క స్వాస్థ్యంలో మాత్రం, వాడబారని స్వాస్థ్యంలో శాశ్వత జీవం ఉంది, అద్భుతమైన లక్షణం ఉంది. సహజత్వాన్ని అది ఎప్పుడు కోల్పోదు, వాడిపోదు, ప్రకాశాన్ని విడిచిపెట్టదు, అది అట్లాగే ఉంటుంది. సో 1 పేతురు 5:4లో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు అని పేతురు రాశాడు. సో దేవుడు మనకి వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తాడు. గ్రీకులు వారు క్రీడాకారులు, వారు క్రీడల్ని ప్రేమించారు. పౌలు అందుకనే కొరింథీయులకు రాసినప్పుడు అంటారు, వారైతే వాడిపోయేటువంటి కిరీటాల కొరకు అంత ప్రయాసపడితే మనము వాడబారని కిరీటం కొరకు ఇంకెంత ప్రయాసపడాలి. మన కోసం పరలోకంలో ఉంచబడిన మన స్వాస్థ్యం గురించి మనము ఎప్పటెప్పటికీ దేవుడికి రుణస్థులమై ఉండాలి, కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. ఎందుకంటే భూ సంబంధమైనటువంటి ఆస్తులు అస్థిరమైనటువంటి మార్పులతో అండ్ విలువల్లో ఎక్కువ తక్కువ అవ్వడముతో అవి అట్లా కొనసాగుతుంటాయి. కానీ పరలోకంలో దేవుడు మన కొరకు పెట్టినటువంటి నిత్యమైనటువంటి స్వాస్థ్యము అట్లాంటి మార్పులకు చేర్పులకు గురి కానే కాదు. మొదట మనకి క్రీస్తు యేసునందు గొప్ప రక్షణ భాగ్యమునిచ్చాడు, మనల్ని క్రీస్తునందు తన శక్తితో భద్రపరిచాడు. అండ్ పరలోక స్వభావానికి మనల్ని మారుస్తున్నాడు. ఎందుకంటే పరలోక స్వాస్థ్యాన్ని మనము నిత్యము కలిగి అనుభవించున్నట్లు. సో దాని 3 మాటలో మరొకసారి చెప్పాలంటే, మొదట దాని యొక్క సబ్స్టెన్స్, దానిలో ఉన్నటువంటి సారం విషయానికి మనం వస్తే అది ఎన్నటికీ క్షయము కానిది. రెండవది, దాని స్వచ్ఛతను మనం ఒకవేళ చూస్తే అది ఎన్నటికీ కల్మషము లేనిదిగా ఉంటుంది. మూడవది, దాని అందం విషయం మనం ఒకవేళ మాట్లాడాల్సి వస్తే, మామూలుగా బిడ్డ శిశువుగా పుట్టినప్పుడు అందంగా, అట్లా ఎదిగినప్పుడు అందంగా, యవ్వనంలో ఇంకా అందంగా అట్లా వస్తారు. కానీ తర్వాత మధ్య వయసులోనికి వచ్చినప్పుడు అందం తగ్గిపోతుంది, ముసలితనంలోనికి వచ్చినప్పుడు అందం పూర్తిగా తగ్గిపోతుంది. వారు
వాడబారినటువంటి మనుషులుగా మనకు కనపడతారు. ఇది మనందరి జీవితంలో ఉన్నటువంటి ఒక తిరుగులేని సత్యం అనుభవం. కానీ దీని అందం అది ఎన్నటికీ తరుగదు, వాడిపోదు. అండ్ ఇక్కడ గొప్ప మాటను పేతురు మనకు చెప్తాడు. దాంట్లోనికి వెళ్ళక మునుపు మరొక క్రైస్తవ సంఘ కాపరి, ప్రముఖ క్రైస్తవ సంఘ కాపరి, ఆయన తన కుటుంబంతో కలిసి ఇటలీ దేశానికి వెళ్ళాడు. మిలాన్ అనేటువంటి పట్టణానికి వెళ్ళాడు. అక్కడ లియోనార్డో డావించి గీసినటువంటి అద్భుత కళాఖండం ద లాస్ట్ సప్పర్ అనేటువంటి ప్రభురాత్రి భోజనానికి సంబంధించిన చిత్రపటాన్ని చూశాడు. అది చూసినప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. అక్కడో సంగతిని ఆయన విన్నాడు, తెలుసుకున్నాడు. అదేంటంటే, తరచూ ఆ చిత్రపటం మీద వారు అంటే లియోనార్డో వేసినటువంటి రంగులు దాని యొక్క ప్రభావాన్ని కోల్పోకుండా, అవి వాడిపోకుండా $1,000 ఖర్చు పెట్టి చాలా గొప్ప నైపుణ్యత కలిగినటువంటి గొప్ప స్థాయి ఉన్నటువంటి కళాకారుల చేత వాటిని అద్దుతూ ఉంటారు, వాటిని అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఈ సంఘ కాపరి ఏమంటాడంటే, ప్రపంచంలో ఉన్నటువంటి గ్రేట్ మాస్టర్ పీసెస్ కూడా ఫేడ్ అవుట్ అయిపోతాయి, అవి కూడా వాడిపోతాయి. మనుషులు చేసినవి ఏవైనా వాడిపోతాయి, కానీ దేవుడు చేసినటువంటిది ఏది వాడిపోదు. ఆయన మన కొరకు క్రీస్తునందు దాచినటువంటి నిత్య స్వాస్థ్యము ఎన్నటెన్నటికీ వాడిపోదు. ఈ స్వాస్థ్యం ఏంటి? దాని గురించి భక్తుల మధ్యలో 2 తలంపులు ఉన్నాయి. ఒకటి, మనము కొలస్సీ 3వ అధ్యాయము 23-24 వచనాల ప్రకారం ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. సో ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా మారుతారో, తర్వాత ఆయనకి దాసులవుతారో, యథార్థముగా ప్రేమతో, వినయముతో, భక్తితో, మనస్ఫూర్తిగా ఆయనను సేవిస్తారో, అలాంటి వారందరికీ ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా లభిస్తుంది. అది ఖాయం. కాకపోతే దీనికన్నా గొప్పగా స్వాస్థ్యం అంటే ఏంటి అనేది బైబిల్ మనకి బోధిస్తోంది. కీర్తన 16వ అధ్యాయంలో 16వ కీర్తన 5-6 వచనాల్లో, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను అని కీర్తనకారుడు పాడతాడు. లేవీయులకు దేవుడు భూములనివ్వలేదు, ఆస్తులనివ్వలేదు. నేనే మీకు స్వాస్థ్యమును, నేనే మీకు ఆస్తిని అన్నాడు. సో క్రీస్తు యేసునందున్నటువంటి పరిశుద్ధ యాజకులకు 1 పేతురు 2వ అధ్యాయం ప్రకారం పరిశుద్ధులందరూ యాజకులు. సో అలాంటి వారికి దేవాది దేవుడే స్వాస్థ్యముగా ఉన్నాడు. సో మనకు దేవుడు స్వాస్థ్యము, దేవుడిచ్చేటువంటి ప్రతిఫలము స్వాస్థ్యం. అండ్ ఇప్పుడు ఈ స్వాస్థ్యము ఎంత చక్కగా మన కొరకు పరలోకమందు భద్రపరచబడిందో దాని గురించి అపోస్తలులైనటువంటి పేతురు ద్వారా దేవుడు మనకు రాయించాడు. సో ఆయన మనకి ఇక్కడ ఏమని రాశాడు? 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. సో ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. భద్రపరచబడి అనేటువంటి ఆ పదము మిలిటరీ పదం అన్నమాట. సో ఆర్మీ ఒక ఐశ్వర్యాన్ని, లేకపోతే ఒక ఖజానాని, లేకపోతే ఒక విలువైన వస్తువును లేక వ్యక్తిని ఎట్లా కాపాడుతుందో ఆ ప్రకారము దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి నిత్య స్వాస్థ్యమును పరలోకంలో భద్రంగా కాపాడుతున్నాడు. సో దాని విషయంలో మనము చూడాల్సి వస్తే, ఈ లోకంలో పేతురు ఎవరికైతే రాశాడో ఆ పరిశుద్ధులు విపరీతమైనటువంటి శ్రమ, విపరీతమైనటువంటి ఇబ్బంది, అండ్ వారు ఆస్తిపాస్తులు కోల్పోయి, వారి యొక్క గృహాలు, కుటుంబాలు కోల్పోయి, చెల్లాచెదరైపోయి, ఒక చోట స్థిరమైన నివాసం లేకుండా యాత్రికులుగా, ప్రయాణికులుగా, ఏలియన్స్గా, అంటే అక్కడ ఉన్నటువంటి వారికి పరిచయం లేనటువంటి గ్రహాంతర వాసులుగా వారు అన్యులుగా బ్రతకాల్సి వచ్చింది. అట్లాంటి కష్ట సమయాల్లో ఆర్థిక ఇబ్బందులతో, శారీరక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్న వారికి పేతురు ఏం చెప్తున్నాడు? ఈ లోకం ప్రతికూలం, ఇక్కడ మీకు ఇవన్నీ కొంతకాలం ఉండొచ్చు,
కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడి యొక్క నిత్య స్వాస్థ్యం పరలోకంలో మీ కొరకు భద్రపరిచాడు, తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. అక్కడ ఏ దొంగ దానిని చేరుకోలేకుండా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ తుప్పు దానికి పట్టకుండా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ సైన్యము దాన్ని బంధించి తీసుకోకుండా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ చట్టము దాన్ని జప్తు చేయకుండా, స్వాధీనం చేసుకోకుండా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ పాపి తన అపవిత్రత చేత దాన్ని తాకి కలంకపరచకుండా దేవుడు ఏర్పాటు చేశాడు. సో దేవుడు తన బిడ్డలకి చెడిపోని మరియు నిష్కలంకమైన అండ్ మసక బారని స్వాస్థ్యమును దాచిపెట్టాడు. అది పరలోకంలో వారి కొరకు భద్రపరచబడి ఉంది. 1949లో జాక్ ఓమ్ అనేటువంటి ఒక వ్యక్తి నిరుద్యోగిగా మరి దివాలా తీసినటువంటి స్థితిలో, దుఃఖముతో, బాధతో శాన్ ఫ్రాన్సిస్కో అనేటువంటి నగరపు బీచ్లో నడుచుకుంటూ పోతుంటే సముద్రపు అలలకు ఒక బాటిల్ సీసా కొట్టుకుని వచ్చింది. ఆ యొక్క బీచ్ మీద ఆయన నడుస్తున్న ప్రాంతంలో ఇసుకలో ఆయనకి కనబడింది. దాన్ని తీసి చూశాడు. బాటిల్ లోపలంతా ఖాళీగా ఉంది, కానీ లోపల ఒక కాగితము చుట్ట ఉంది. సో మూత తీసి కాగితాన్ని తీశాడు. తీసి దాన్ని తెరిచి చూస్తే అది ఒకరి విల్లు, అంటే వీలునామా అంటాం కదా అది. డైసీ సింగర్ అలెగ్జాండర్ అనేటువంటి ఒక వ్యక్తి రాసినటువంటి వీలునామా. ఈమె ప్రపంచ ప్రముఖ సింగర్ సూయింగ్ మెషిన్ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి వారసురాలు. ఆమె 12 సంవత్సరాల క్రితము ఆ కాగితంలో ఈ సీసా అండ్ ఈ కాగితం ఎవరికైతే దొరుకుతుందో వారికి నా ఆస్తిలో సగము అండ్ నా యొక్క లాయర్ అయినటువంటి బ్యారీ కోహెన్కి సగము నేను రాసిస్తున్నాను అని రాసి లండన్లో ఆమె థేమ్స్ నదిలో ఆ సీసాని బిగించి పారేసింది. అది సముద్ర ప్రయాణం చేసి చివరికి అమెరికాకు వచ్చి శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ యొక్క జాక్ ఓమ్కి దొరికింది. ఎప్పుడు దొరికింది? నిరుద్యోగిగా ఉన్నాడు, దివాలా తీశాడు, దిక్కులేని పరిస్థితుల్లో సతమతం అవుతూ బాధతో తిరుగుతున్నాడు. అప్పుడు దొరికింది. సో ఆయన పోయి దాన్ని కోర్టుకి సమర్పిస్తే ఈమె లాయరు అండ్ కోర్టు వారు దాన్ని తీసుకొని ఇది నిజంగా ఆమె రాసింది అండ్ ఇది ఆమె చెప్పినట్టు మనం చేయాలని చెప్పి కోర్టు వారు జాక్ ఓమ్కి ఆ సమయంలో $6 million క్యాష్ ఇచ్చారు. అండ్ సింగర్ కంపెనీలో ఆమెకున్నటువంటి స్టాక్లో సగమును ఆయనకి ఇచ్చారు. సడన్గా ఆయన కరోడుపతి అంటాం కదా, మరి కోటీశ్వరుడు అయిపోయాడు. అనుకోని రీతిలో ఆయనకి గొప్ప ఆస్తి, సంపద, నిధి లేకపోతే స్వాస్థ్యం లభించింది. దాన్ని ఆయన కొంతకాలం ఖర్చు పెట్టిన తర్వాత పూర్తిగా కోల్పోతాడు, లేకపోతే దాన్ని ఆయన మరో రకంగా పాడు చేసుకోవచ్చు. ఇప్పుడు అట్లా ఆయన ఎంత సంతోషించాడో మనకు తెలియదు, కానీ క్రీస్తు యేసునందున్నటువంటి మనకు ఉచితముగా దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ భాగ్యమును ఇవ్వడమే కాకుండా ఈ నిత్య స్వాస్థ్యమును కూడా ఇచ్చాడు. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యమును పరలోకంలో భద్రము చేసి మనకిచ్చాడు. సో ఒకసారి మీరు ఆలోచించండి, మన నిత్యత్వం, మీరు క్రీస్తునందు పాపక్షమాపణ పొంది ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని ఆశ్రయించి రక్షించబడిన వారైతే మీ నిత్యత్వం పరలోకంలో ఎంత గొప్ప స్వాస్థ్యముతో మరి దాయబడుందో అక్కడ మనం గ్రహించాలి. 100 ఏళ్ళకి, 1000 ఏళ్ళకి, 10,000 సంవత్సరాలకి, 1,00,000 సంవత్సరాలకి అది పోదు. అది సమయం లేకుండా, అంతము లేకుండా ఉండేటువంటిది. దాన్ని బట్టి మనము దేవుడు మనకిచ్చినటువంటి నిత్య జీవాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన నిత్య ఆనందాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన నిత్య సమాధానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన నిత్య సంబంధాన్ని బట్టి, నిత్య సహవాసాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి నిత్య స్థలమును బట్టి, నిత్య స్వాస్థ్యమును బట్టి ఆయనకెంత కృతజ్ఞులమై ఉండాలి. ఈ లోకంలో ఆయన పక్షమున, ఆయన ప్రజలముగా, ఆయన పిల్లలముగా, ఆయన ప్రతినిధులముగా, ఆయన పరిచారకులముగా ఎంత ఎక్కువగా బ్రతకాలి. ఆలోచించండి, అట్లా సమర్పించుకోండి, జీవించండి. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని ఈ ప్రకారం వాక్యము చుట్టూ కలిపేంత వరకు మర్చిపోవద్దు. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగానే మాట్లాడండి, వాక్యానుసారంగానే ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. ఇది జీవిత ఆశయంగా, ధ్యేయంగా ప్రతిరోజు మీ జీవితముగా పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించినంత మరి ఎవరు ఏది ఎన్నడూ దీవించరు.
దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి ఎలాంటి కృపనిచ్చి క్రీస్తునందు మిమ్మును అధికముగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.